తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే నాయకుల మధ్య వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక్కసారిగా బీజేపీ టీఆర్ఎస్ మధ్య హై టెన్షన్ నెలకొంది. గురువారం ఎంపీ అరవింద్ కవితపై చేసిన వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య తీవ్ర దుమారం చెలరేగింది. నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధానికి దిగారు. అరవింద్ చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్లోని ఎంపీ అరవింద్ ఇంటిని ముట్టడించి ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు పలువురు టీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. అటు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కవిత అరవింద్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. తాను ఇంతకాలంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని కవిత పేర్కొన్నారు. అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోందని భావిస్తోందని అన్నారు. తాను సమస్యల మీద మాట్లాడతాను కానీ వ్యక్తుల మీద ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. కానీ అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదన్నారు. మళ్ళీ తన గురించి కానీ పార్టీ మారడం గురించి కానీ మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని బహిరంగంగా కవిత హెచ్చరించారు. కాబట్టి అలా చెప్తున్నాం, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతాని ఇదని అదని అర్థమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొట్టబిడ్డ ఏమనుకున్నాం. అని పార్లమెంటరీ అనుకోండి, ఇంకోటి. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నానన్నారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్తారని ఆమె వివరించారు. కాంగ్రెస్ లో చేరేందుకు తాను ఖర్గేతో మాట్లాడాను అనేది శుద్ధ తప్పన్నారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్ లో అరవింద్ ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా మాట్లాడుతున్నాను. కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరి ఓడిస్తా. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రశ్నితులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసి అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్ లో తెలుసు. మా లాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లు అందరినీ కూడా దగ్గర కూడేసుకొని మాట్లాడి అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఉంటారు, 100 మందితో ఉంటారు. తన జీవితం తాను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్ అని, తన రాజకీయ ప్రయాణం కేసీఆర్ తోనేనని కవిత స్పష్టం చేశారు. తనకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమే. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడంపై మాట్లాడారు. There have been multiple proposals given to me by various people. I'm a very decent politician. I want to remain in this country in politics for a long time. I'm not going to name anybody. There have been proposals that were brought up to me by friends of BJP, friendly organizations of BJP, asking me to join the party, and they proposed a model called Shinde model. I said, Telangana people do not cheat people of Telangana. Telangana people do not betray their own parties and their own leaders. We will become leaders on our own strength, not by backdoor. We have rejected their proposal very politely. అటు కవిత మాటలకు అదే రీతిలో రియాక్ట్ అయ్యారు ఎంపీ అరవింద్. కేసీఆర్ మాట్లాడినట్లు నేను మాట్లాడనని తెలిపారు. తామేమైనా కేసీఆర్ మీద దాడి చేశామా అని ప్రశ్నించారు. తన తల్లి ఇంట్లో ఉండగా భయపెట్టించేలా దేవుడి పటాలు, కారు అద్దాలు పగలగొట్టారన్నారు. ప్రగతి భవన్ మీద ఎప్పుడైనా దాడి చేశానా అని అరవింద్ ప్రశ్నించారు. నా తల్లిని భయపెట్టించే హక్కు ఎవరిచ్చారన్నారు. ఆయన విపరీతమైన కుల అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన మీద పోటీ చేయడానికి ఆహ్వానిస్తున్నానని చెప్పిన అరవింద్ దాడులు చేస్తే భయపడేది లేదని పేర్కొన్నారు. నిజామాబాద్ చౌరస్తాలో ఆమె నా ఎంబడవాడి నన్ను ఓడిస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా, రండి కొట్లాడదాము. నేను 50 సార్లు చెప్పిన కొట్లాడు, ఇప్పటికన్నా ఫైనలా మళ్ళీ మాట మార్చుకుంటుందా? ఇంత రియాక్ట్ అయిందంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కావాలి. ఫస్ట్ నా తల్లిగారిని ఇంట్లో ఉండంగా భయపెట్టించి, మహిళలు ఉన్నారు, అందరు వేరే మహిళలు ఉన్నారు, వాళ్ళని కొట్టి, దేవుడి పటాలు ధ్వంసం చేసి, టేబుల్ వాళ్ళకు కొట్టి, కారద్దాల వాళ్ళకు కొట్టి, ఇంట్లో కిటికీలు వాళ్ళకు కొట్టి, అంటే ఇది ఏందన్నట్టు? నీ ప్రగతి భవన్ చేసినవా? నా తల్లిగారిని భయపెట్టించే హక్కోడిచ్చింది నీకు. కుల అహంకారంతో మాట్లాడుతున్నది. విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. ఈ కేసీఆర్, కవిత, కేటీఆర్ కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది.
మరోవైపు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని ఖండించారు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ శ్రేణులు భౌతిక దాడులకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సంయమనం పాటిస్తున్నామని, దీన్ని చేతకానితనం అనుకోవద్దని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగితే తట్టుకోలేరని టీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పలేని దద్దమ్మలు ఇలాంటి దాడులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని ప్రయత్నిస్తున్నారని, భౌతిక దాడులతో రౌడీయిజం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.